భారతదేశపు తొలి కలర్ సినిమా ఏది? 'కిసాన్ కన్య'. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రంగుల సినిమా 1937లో విడుదలైనటువంటి 'కిసాన్ కన్య'. మోతీ గిద్వానీ దర్శకత్వం వహించి, అర్దేషిర్ ఇరానీ నిర్మించినటువంటి ఈ హిందీ చిత్రం సినీ కలర్ ప్రక్రియను ఉపయోగించి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే రూపొందించబడింది. భారతదేశపు మొదటి మహిళా కళాశాల ఏది? బెతూన్ మహిళా కళాశాల, కోల్కతా. 1879లో కోల్కతాలో స్థాపించబడిన బెతూన్ మహిళా కళాశాల భారతదేశపు మొదటి మహిళా కళాశాల. ఇది 1849లో బాలికల పాఠశాలగా ప్రారంభమై 1879లో కళాశాలగా రూపాంతరం చెందింది. ఇది కోల్కతా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఏఆర్ రెహమాన్. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏఆర్ రెహమాన్. అతను 2009లో స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ మరియు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలలో 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. పదవిలో ఉండగా మరణించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరు? జాకీర్ హుస్సేన్. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967 మే 13న భారతదేశ మూడవ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969 మే 3న పదవిలో ఉండగానే మరణించారు. తద్వారా పదవిలో ఉండగానే మరణించిన తొలి భారత రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. ఆయన అందరికంటే అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయన గీతాంజలి కవితా సంపుటికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత మాత్రమే కాకుండా ఆసియాలోనూ ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి. భారతదేశపు తొలి అణుపరీక్ష ఎక్కడ జరిగింది? పోఖ్రాన్. భారతదేశపు తొలి అణుపరీక్ష 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్ అణు పరీక్షా స్థావరంలో జరిగింది. ఈ పరీక్షకు స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ ఇవ్వబడింది. ఇది భారతదేశపు మొదటి విజయవంతమైన అణు ఆయుధ పరీక్షగా చరిత్రలో నిలిచింది. భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1964 మే 27 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు కూడా కలిగి ఉన్నారు. భారతదేశపు తొలి చీఫ్ జస్టిస్ ఎవరు?
హెచ్.జె. కానియా. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత హరిలాల్ జేకిసుందాస్ కానియా అంటే హెచ్.జె. కానియా భారతదేశపు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1951 నవంబర్ 6 వరకు ఈ పదవిలో కొనసాగి అదే రోజు తన పదవిలో ఉన్నప్పుడే మరణించారు. భారతదేశపు తొలి రైల్వే లైన్ ఎక్కడ ప్రారంభమైంది? ముంబై, థానే. భారతదేశంలో తొలి రైల్వే లైన్ 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఈ రైలు ముంబైలోని బోరీబందర్ నుండి థానే వరకు 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ రైలులో మొత్తం 14 బోగీలుండగా సుల్తాన్, సింద్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో నడిపారు. ఇది ప్రయాణికుల రవాణా కోసం ప్రారంభించబడిన తొలి అధికారిక రైలు. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆర్తి సాహా. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయురాలు ఆర్తి సాహా. ఆమె సెప్టెంబర్ 29, 1959న తన 19 సంవత్సరాల వయస్సులో ఈ ఘనత సాధించింది. ఆమె భారతదేశం మరియు ఆసియా నుండి ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి మహిళ. ఆమె 1960లో పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా కూడా నిలిచింది. భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 1966 జనవరి 24న భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. ఆమె పదవీ కాలం 2 విడతలుగా సాగింది. ఫస్ట్ 1966 నుండి 1977 వరకు, ఆ తర్వాత 1980 నుండి 1984 వరకు. భారతదేశపు తొలి జాతీయ పార్క్ ఏది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో హేలీ నేషనల్ పార్క్గా స్థాపించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంది. అయితే 1956లో ఈ పార్కుకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనే పేరు పెట్టారు. భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. ప్రతిభా దేవిసింగ్ పాటిల్ 2007 జూలై 25న భారతదేశపు 12వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. ఆమె పదవీ కాలం 2007 నుండి 2012 వరకు సాగింది. రాష్ట్రపతి పదవికి ముందు ఆమె రాజస్థాన్ గవర్నర్గా కూడా పనిచేశారు. భారతదేశపు తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? జి. శంకర కురుప్. 1965లో జ్ఞానపీఠ అవార్డు మొదటిసారిగా ప్రదానం చేయబడింది. కేరళకు చెందిన మలయాళ కవి జి. శంకర కురుప్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందినటువంటి తొలి రచయిత. ఆయన 1950లో ప్రచురించబడిన తన కవితా సంకలనం ఒడక్కులల్ అంటే వెదురు వేణువుకు
1965లో ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశపు తొలి లోక్సభ స్పీకర్ ఎవరు? జీవి మావలంకర్. గణేష్ వాసుదేవ్ మావలంకర్ భారతదేశపు తొలి లోక్సభ స్పీకర్. 1952 మే 15న మొదటి లోక్సభ ఏర్పడినప్పుడు ఆయన స్పీకర్గా ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణం వరకు ఈ పదవిలో కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ ఆయనను ఫాదర్ ఆఫ్ లోక్సభ అని వర్ణించారు. భారతదేశంలో తొలి విమానాశ్రయం ఏది? జుహు ఏరోడ్రోమ్, ముంబై. భారతదేశపు తొలి విమానాశ్రయం ముంబైలోని జుహు ఏరోడ్రోమ్. ఇది 1928లో ప్రారంభించబడింది. ప్రారంభంలో ఇది సివిల్ ఏవియేషన్ కోసం ఉపయోగించబడింది. తర్వాత 1948లో మొదటి అంతర్జాతీయ వాణిజ్య విమానాలు కూడా ఇక్కడి నుండి ప్రారంభమయ్యాయి. భారతదేశపు తొలి రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న భారతదేశపు తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1950 నుండి 1962 వరకు 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటి వరకు భారత చరిత్రలో 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఆయనకు 1962లో భారతరత్న లభించింది. భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నర్. ఆమె 15 ఆగస్టు 1947న యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. 1949 మార్చి 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె భారత కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. భారతదేశపు తొలి టాకీ సినిమా అంటే సౌండ్ సినిమా ఏది? ఆలం ఆరా. భారతదేశంలో మొదటి టాకీ సినిమా ఆలం ఆరా. అర్దేషిర్ ఇరానీ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం 1931 మార్చి 14న ముంబైలోని మెజెస్టిక్ సినిమా థియేటర్లో విడుదలైంది. భారతదేశపు తొలి మహిళా ఒలింపిక్ పతక విజేత ఎవరు? కర్ణం మల్లేశ్వరి. కర్ణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగులో కాంస్య పతకం సాధించి భారతదేశపు తొలి మహిళా ఒలింపిక్ పతక విజేతగా నిలిచారు. ఆమె ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. భారతదేశపు తొలి మెట్రో రైల్వే ఎక్కడ ప్రారంభమైంది? కోల్కతా. భారతదేశపు తొలి మెట్రో రైల్వే కోల్కతాలో 1984 అక్టోబర్ 24న ప్రారంభమైంది. దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ అంటే ప్రస్తుత నేతాజీ భవన్ నుండి ఎస్ప్లానేడ్ వరకు 3.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆపరేషనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంగా చరిత్రలో నిలిచింది.
భారతదేశపు తొలి వార్తాపత్రిక ఏది? హికీస్ బెంగాల్ గెజిట్. భారతదేశపు తొలి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్. దీనిని జేమ్స్ ఆగస్టస్ హికీ 1780 జనవరి 29న కలకత్తాలో ప్రారంభించారు. ఇది ఆంగ్ల భాషలో వెలువడిన మొదటి వారపత్రిక. దీనిని కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా పిలిచేవారు. ఇది ఆసియాలోనే ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక. భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సుచేత కృపలాని. భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుచేత కృపలాని. ఆమె 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె రాజ్యాంగ సభ సభ్యురాలిగా కూడా సేవలందించారు. భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? కిరణ్ బేడి. భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆమె 1972లో ఐపీఎస్లో చేరారు. తీహార్ జైలులో జైలు సంస్కరణలు ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాగే యునైటెడ్ నేషన్స్ పోలీస్ అడ్వైజర్గా కూడా పనిచేశారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఆమె 1994లో రామన్ మెగసెసే అవార్డును కూడా పొందారు. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. ఇది 19 ఏప్రిల్ 1975న సోవియట్ యూనియన్ సహాయంతో ప్రయోగించారు. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఆర్యభట్ట పేరు మీదుగా ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. భారతదేశపు తొలి మహిళా లోక్సభ స్పీకర్ ఎవరు? మీరా కుమార్. భారతదేశపు తొలి మహిళా లోక్సభ స్పీకర్ మీరా కుమార్. ఆమె 2009 నుండి 2014 వరకు 15వ లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. ఆమె 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె జగ్జీవన్ రామ్ కుమార్తె. భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం ఏది? టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. భారతదేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో. దీనిని జంషెడ్జీ టాటా 1907లో జార్ఖండ్లోని జంషెడ్పూర్లో స్థాపించారు. ఇది ఆసియాలోనూ అత్యంత పురాతన ఉక్కు పరిశ్రమలలో ఒకటి. విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయినటువంటి తొలి భారతీయ చిత్రం ఏది? మదర్ ఇండియా. విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయినటువంటి తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1957లో విడుదలై 1958లో జరిగిన 30వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ అయింది. అయితే నైట్స్ ఆఫ్ కాబీరియా అనే ఇటాలియన్ చిత్రంతో పోటీపడి
కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. భారతదేశాన్ని సందర్శించినటువంటి తొలి చైనా యాత్రికుడు ఎవరు? పాహియాన్. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు పాహియాన్. అతడు భారతదేశాన్ని గుప్త రాజవంశం కాలంలో, ముఖ్యంగా చంద్రగుప్త II పాలనలో సందర్శించాడు. అతడు పోక్వో కి అనే గ్రంథాన్ని రచించి తన భారత యాత్ర వివరాలను అందించాడు. భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? తుంబా, కేరళ. భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇది కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా గ్రామంలో 21 నవంబర్ 1963న స్థాపించబడింది. ఇది భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం. భారతదేశంలో మొట్టమొదటి మూకీ అంటే నిశ్శబ్ద చిత్రం ఏది? రాజా హరిశ్చంద్ర. భారతదేశపు మొట్టమొదటి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర 3 మే 1913న విడుదలైంది. దీనిని భారత సినిమా పితామహుడు అని పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు మరియు దర్శకత్వం కూడా వహించారు. ఇది హరిశ్చంద్ర పురాణ కథ ఆధారంగా రూపొందించబడింది. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా 1947 నుండి 1950 వరకు పనిచేశారు. ఆయన హోంమంత్రిగా కూడా పనిచేశారు. అతడిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. అలాగే దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఫాతిమా బీవీ. భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం ఫాతిమా బీవీ 1989లో నియమితులయ్యారు. ఆమె 1992లో పదవీ విరమణ వరకు సేవలందించారు. ఆమె తరువాత తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు? శామ్ మానెక్షా. భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా 1973లో నియమితుడయ్యారు. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించి భారత సైన్యంలో అత్యున్నత సైనిక గౌరవాన్ని అందుకున్నారు. ఆయనను ముద్దుగా సామ్ బహదూర్ అని పిలుస్తారు. భారత్లో రాష్ట్రపతి పాలన విధించబడిన తొలి రాష్ట్రం ఏది? పంజాబ్. భారతదేశంలో మొదటిసారిగా పంజాబ్లో ఆర్టికల్ 356 ప్రకారం జూన్ 20, 1951న రాష్ట్రపతి పాలన విధించబడింది. 1952 ఏప్రిల్ 17 వరకు అంటే 302 రోజుల పాటు ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్లో అంతర్గత కలహాల కారణంగా
దీనిని విధించారు. భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ ఎవరు? కార్నెలియా సోరాబ్జీ. భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ కార్నెలియా సోరాబ్జీ. ఆమె 1888లో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందింది మరియు 1922లో భారతదేశంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి. రాజగోపాలాచారి. స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయనను రాజాజీ అని కూడా పిలుస్తారు. ఆయన 1950 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉన్నారు మరియు ఈ పదవిని చేపట్టిన ఏకైక భారతీయుడు కూడా ఆయనే. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఆమె 1953లో ఈ పదవికి ఎన్నికైంది మరియు ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళ. ఆమె మోతీలాల్ నెహ్రూ కుమార్తె, అలాగే జవహర్లాల్ నెహ్రూకు సోదరి అవుతుంది. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ. బొంబాయికి చెందిన పార్సీ అయిన నౌరోజీ 1892లో బ్రిటన్లోని ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎంపీగా ఎన్నికైన తొలి భారతీయుడు. ఆయనను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ 1943లో నియమితుడయ్యారు. ఆయన 1949 వరకు ఆ పదవిలో కొనసాగారు. బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో భారతీయ ప్రతినిధిగా అతడు కీలక పాత్ర వహించారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన తొలి భారతీయుడు ఎవరు? డాక్టర్ పనంగిపల్లి వేణుగోపాల్. డాక్టర్ పనంగిపల్లి వేణుగోపాల్ 1994 ఆగస్టు 3న ఢిల్లీలోని ఎయిమ్స్లో భారతదేశంలోనే తొలి విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆయన భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు మార్గదర్శకులుగా నిలిచారు. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరు? సివి రామన్. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట్ రామన్ అంటే సివి రామన్. ఆయన 1954లో భారతరత్న అందుకున్నారు. సివి రామన్తో పాటు సి. రాజగోపాలాచారి, ఇతడు రాజకీయవేత్త, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక తత్వవేత్త, అలాగే ఉపరాష్ట్రపతి. సో వీళ్ళు కూడా
సివి రామన్‌తో పాటు 1954లో భారతరత్న అవార్డును అందుకున్నారు. భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 15 సెప్టెంబర్ 1959. భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా 1959 సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ ప్రసారాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అప్పుడు ఆల్ ఇండియా రేడియో కింద దూరదర్శన్ పేరుతో ఈ సేవలను అందించారు. అయితే 1976 ఏప్రిల్ 1న దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో నుండి వేరు చేయబడి స్వతంత్ర విభాగంగా ఏర్పడింది. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? దేవికా రాణి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ దేవికా రాణి. ఆమె 1969లో ఈ అవార్డును అందుకున్నారు. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ బిరుదును పొందారు. ఈ పురస్కారం భారత సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఆమెను ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా పిలుస్తారు. భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కేజీ బాలకృష్ణన్. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. ఆయన 2007 జనవరి 14 నుండి 2010 మే 11 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా కూడా సేవలందించారు. భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సుకుమార్ సేన్ భారతదేశపు తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. ఆయన 1958 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలోనే 1951, 52లో భారతదేశపు తొలి సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. భారతదేశపు మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు? అన్నా రాజం మల్హోత్రా. భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా రాజం మల్హోత్రా. ఈమెనే అన్నా రాజం జార్జ్ అని కూడా పిలుస్తారు. ఆమె 1951లో మద్రాస్ కేడర్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు. ఆమె తరువాత పలు ముఖ్యమైన పరిపాలనా పదవుల్లో సేవలందించారు. 1989లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. భారతదేశపు తొలి మహిళా రాయబారి ఎవరు? విజయలక్ష్మి పండిట్. భారతదేశపు తొలి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్. ఆమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. 1947లో స్వాతంత్ర్యం తరువాత ఆమె సోవియట్ యూనియన్లో భారతదేశపు తొలి రాయబారిగా నియమించబడ్డారు. తర్వాత ఆమె యుఎస్ఏ, యూకే వంటి ముఖ్య దేశాలలో కూడా రాయబారిగా సేవలందించారు. భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?
సర్వేపల్లి రాధాకృష్ణన్. 1952లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవిని వరుసగా రెండుసార్లు నిర్వహించిన వారిలో ఆయన మొదటివారు. 1962లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో అరెస్టు చేయబడిన తొలి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై అవినీతి ఆరోపణలతో విచారణ జరిపి అరెస్టు చేశారు. అందువల్ల ఆమె అరెస్ట్ అయినటువంటి తొలి భారత ప్రధానమంత్రి అయ్యారు.